శివాయ గురవే నమః. ఓం గం గణపతియే నమః. జ్ఞానలక్ష్మి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఆంజనేయ స్వామి వారికి సంబంధితమైనటువంటి ఒక సంఖ్యా యంత్రం నేను మీకు ఈరోజు తెలియజేయబోతున్నాను. ఈ యొక్క యంత్రాన్ని ఏదైనా కూడా ఒక రాగి రేకు మీదన మీరు వేసుకోండి. ఏదైనా కూడా సూదిగా ఉండేటువంటి ఒక పుల్లవాడి ఒక రాగి రేకు మీదన ఈ యొక్క యంత్రం అనేటువంటి జాగ్రత్తగా వేసుకోండి. వేసుకున్న దాని తర్వాత ఈ యొక్క రాగి రేకు మీ యొక్క పూజా మందిరం ఎందు పెట్టి దాని మీదన ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహము కానీ పటము కానీ ఫోటో కానీ ఏదైనా కూడా పెట్టుకోండి. విగ్రహము అంటే ఏదైనా కూడా వెండివైనా సరే, మీ యొక్క బొటన్ వేలు సైజ్ అంత అయినా సరే, మీ యొక్క ఇళ్లలో ఉంటాయి కదా, కొంతమందికి ఉంటాయి కదా, అంతకన్నా పెద్దవైనా పర్వాలేదు. మీ యొక్క పూజా మందిరంలో మీరు పూజ చేస్తున్నటువంటి విగ్రహం అయితే గనక, లేదు అని అంటే గనక పటమైన ఫోటో అయినా ఈ యొక్క యంత్రం అనేటువంటిది తయారు చేసుకుని దాని మీదన ఆ యొక్క విగ్రహం కానీ ఆ యొక్క పటం కానీ ఆ యొక్క ఫోటో కానీ పెట్టుకోండి. పెట్టుకున్న దాని తర్వాత మీరు రోజు కనుక పూజ చేసుకుంటున్నట్లయితే కనుక ఇప్పుడు ఈ విధంగా ఈ యొక్క యంత్రం తయారు చేసి పెట్టుకుని దీని మీద ఈ యొక్క విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకుని మీరు ఒక అష్టోత్తరంతో ఆంజనేయ స్వామి వారి యొక్క అష్టోత్తరంతో కానీ లేకపోతే మీకు వచ్చినటువంటి శ్లోకాలు కానీ మీకు తెలిసినటువంటి మంత్రాలు కానీ మీ యొక్క రోజు దినచర్యలో స్నానం పూర్తయిపోయిన తర్వాత చక్కగా ఆ విధంగా పూజ చేసుకుని స్వామివారికి ఏదైనా కూడా నైవేద్యం పెట్టి ఆరతి ఇస్తున్నట్లయితే కనుక దీని యొక్క శక్తి ప్రభావము ఇంకా కూడా 5 రెట్లు ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ యొక్క యంత్రం తయారు చేసి దాని మీద స్వామివారిని పెట్టుకుని కనుక మీరు పూజ చేసుకున్నట్లయితే గనుక తద్వారా మీకు ఏం జరుగుతుంది, ఎటువంటి గ్రహ దోషాలు, ఎటువంటి గ్రహ పీడలు అంటే ప్రతి ఒక్కరికి కూడా గ్రహ గోచారం బట్టి మన యొక్క పరిస్థితులు అనేటువంటి మారుతూ ఉంటాయి. అటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ అనమాట, అటువంటి గ్రహ దోషాలు, గ్రహ ఇబ్బందులు, బాధలు, మీ యొక్క కష్టాలు, సమస్యలు ఇవన్నీ కూడా ఏవైతే గ్రహచారం వల్ల ఏర్పడాయో లేకపోతే నరఘోష నరధిష్టి వల్ల ఏర్పడుతున్నాయో ఇట్లాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క పూజా ఫలితము చాలా అద్భుతంగా చక్కగా ఉంటుంది. మరి ఆ యొక్క యంత్రం అనేటువంటిది చూపిస్తున్నాను, చక్కగా చూడండి. ఇది ఆ యొక్క యంత్రము కేవలం ఒక రాగి రేకు మీదన వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మళ్ళీ ఏమీ కూడా పదార్థాలు ద్రవ్యాలు మీరు వాడాల్సిన అవసరం లేదు. ఏ రోజైనా కూడా ఈ యొక్క యంత్రాన్ని తయారు చేసుకుని అంటే ఉదయం స్నానం పూర్తయిపోయిన తర్వాత ఏ రోజైనా మీరు ఈ యంత్రాన్ని తయారు చేసుకుని ఆంజనేయ స్వామి వారి యొక్క కింద పెట్టేసుకోవచ్చు. మీ యొక్క పూజా మందిరంలో పెట్టుకుని ప్రతిరోజు కూడా పూజ చేసినట్లయితే గ్రహ బాధలు, గ్రహ పీడలు, దోషాలు, నరఘోషలు ఇట్లాంటి సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి మీకు అన్ని కూడా శుభ ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి అన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. శుభార్పణమస్తు.